ఇంగ్లీష్ మీడియం పెట్టించారు. మరి చదువుకోలేని వాళ్ళు కూడా ఆ మీడియంకి వెళ్ళి జగనన్న పెట్టబట్టే పిల్లలంతా మా మేనమావలాగా మాకు అన్ని డబ్బులు వేస్తూ చూస్తూ అన్ని రకాలుగా మాకు మా అమ్మ వాళ్ళని కూడా అమ్మ వాళ్ళకు కూడా డబ్బులు వేస్తూ అన్ని 45 ఏళ్ళకు కూడా డబ్బులు వేస్తున్నారు. మరి విద్యకు డబ్బులు వేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఆయన బాగా చూస్తున్నారు. ఈ పరిపాలన చాలా నాతో కాదు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు. ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయమ్మా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళ బిడ్డలను చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఏ మాత్రం విశ్వాసం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు కంపల్సరీ వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పి అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలమ్మా? ఆయన చేసిన పరిపాలనలో ఓడించలేరు. వాస్తవంగా అందరూ కూడా వేస్తాము, జగనన్నకి వేస్తాము అంటున్నారు, అనుకుంటున్నారు. వాస్తవం చూస్తున్నారు. వాస్తవం అసలు జరిగింది. వేస్తారు, కంపల్సరీ వేస్తారనే నమ్మకంతో ఉన్నారు. అందరం ఉంటున్నాం. వేస్తాము, ఏపిస్తాము. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు పోటీ చేయబోయే అవినాష్ గారు పనితీరు ఎలా? అవునా నాన్న, వాళ్ళ నాన్న దగ్గర నుంచి మాకు తెలిసినానా. వాళ్ళ నాన్నగారు చేశారు. వాళ్ళ నాన్నగారు లేకపోయినా బాబు ఇప్పుడు అవినాష్ బాబు ఎంతో ఇదిగా చేస్తున్నాడు. వస్తున్నాడు, ఇంటింటికి తెలుసుకుంటున్నాడు. అన్ని రకాలుగా కూడా అవినాష్ బాగా సేవ చేస్తున్నాడు. ఎవరికేమైనా సహాయం కావాలంటే చేస్తున్నాడు. అంతా బాగుంది. పరిశ్రమలు తీసుకురావట్లేదు, ఉద్యోగాలు కల్పన చేయట్లేదు, ఒక సంక్షేమ ఉచిత పథకాలు ఇవ్వడం తప్ప అని చెప్పి జగన్ అని బయట ఇంకొంతమంది అనుకోవటం వేరు నాన్న. వాస్తవం జగన్ గారు చేసేది చెప్పకుండా చేసేస్తారు. అనుకోవద్దు ఎవరని మేమే వాళ్ళకు కూడా సలహాలు ఇస్తున్నాం. మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇస్తారు, చేస్తారు. మీ కుటుంబం బాగుంటుంది. జగనన్న వల్ల అంతా బాగుంటుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే తప్పకుండా వస్తారని ప్రతి ఒక్క అక్కకి, చెల్లికి, తల్లికి, తాతకి అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నాడు ఆయన. ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నారమ్మా? అనుకున్నంతకన్నా ఒక సీట్ ఎక్కువే కానీ తక్కువ రాదు అని మేము అనుకుంటున్నాం కాదు, వాస్తవం జరుగుతుంది.